వెల్కమ్ టు మనీ టాక్స్. ఇవాళ పన్నీర్ బుజ్జి తయారు చేసే విధానం చూద్దాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటో అన్నీ చిన్న ముక్కలు కోసుకుని పన్నీర్ని ఇలా స్మాష్ చేసుకున్నాను మెత్తగా. పన్నీర్లో డి విటమిన్ ఉంటుందండి, పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, కొంచెం 4 కరివేపాకు రబ్బలు వేసుకుని ఇలా వేయించుకున్నాను. ఈ వేగిన తర్వాత చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇవి బాగా వేగించుకున్నాను. మీరు పన్నీర్ క్వాంటిటీని చూసి ఉల్లిపాయలు కోసుకోండి. నాది 1/2 కేజీ కొంచెం ఎక్కువే కోసుకున్నా. పసుపు వేసాను, సాల్ట్ కూడా వేసుకుని బాగా వేగించుకున్నాను. ఇలా దోరగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకుని క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను. మీకు బఠానీ కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ ప్లేస్లో. ఇవి కూడా బాగా వేగిన తర్వాత 4 టమాటా ముక్కలు కూడా వేసి కలిపేసుకున్నా. ఈ టమాటాలు వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ఈ పన్నీర్ కూడా ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం కారం వేసుకున్న, 1 స్పూన్ కారం. అది వేసిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని దీన్ని బాగా కలిపేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసుకున్నా. 10 మినిట్స్ వేగిన తర్వాత పన్నీరు రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలా దగ్గరికి అయిపోయాక ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. దీని టేస్ట్ చూద్దాము. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కాల్షియం కూడా ఉంటుంది, చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి.